హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రేవంత్ను తిడతాడని దళిత రైతు వెంకటయ్య అరెస్ట్. అన్నంపల్లెం గుంజేసి 77 ఏళ్ల వృద్ధుడిపై సర్కార్ దౌర్జన్యం. భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం. సీఎంను తిడతాడంటూ అక్రమ కేసు అరెస్ట్. రెక్కలిరిచి పోలీసోళ్లు పట్టుకుపోయిండ్రు. రేవంత్ రెడ్డిని ఏమనవంట అని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతారో చెప్పమంటే చెప్పలేరు. ఆయనను ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. దర్శనం. వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు. భూమి లాక్కోవడంతో రైతు ఆవేదన చెందితే రైతు ఎక్కడా రేవంత్ రెడ్డిని తిడతాడని వెంకటయ్యను 70 ఏళ్ల వృద్ధుణ్ణి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం? అన్నం తింటున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఇది ఎంతవరకు న్యాయమని వెంకటయ్య భార్య అడగడం జరుగుతుంది. మరియు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్టేషన్కు తీసుకుపోతున్నారని కూడా సమాధానం ఇవ్వకుండా ఇంత అక్రమ కేసుతోని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం? మరియు రేవంత్ రెడ్డిని ఏమన్నావని బెదిరించడం అంటే ఇంత కక్షపూరితమైన విధి విధానం. గతంలో కేసీఆర్ను అదే ఏమన్నా తప్పు చేసి రైతులాంటి ఇలా జరగలే. కానీ ఈ రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలను రైతులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిని తిట్టినట్టు అనుకోని పోలీసులతో అక్రమ అరెస్టులు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? వెంకటయ్య భార్య ఆవేదన చెందుతూ నా భర్తకి ఏదైనా కూడా రేవంత్ రెడ్డి బాధ్యత అని ఆవేదన చెందుతుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. మరియు పోలీసులు కూడా అధికార పక్షానికే తొత్తులుగా మారుతున్నారని వెంకటయ్య భార్య ఆవేదన చెందుతుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన. రసమ ఇంటిపై దాడికి యత్నం. మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం. మూకుముడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం. అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్. కవ్వంపల్లి అవినీతిని ప్రశ్నించినందుకే అరెస్ట్. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దానం చేసిన బీఆర్ఎస్. మానుకొండ మాజీ ఎమ్మెల్యే రసమయ్య ఇంటిపై దాడులు చేసింది. ఎందుకంటే ప్రశ్నిస్తే అంటే కాంగ్రెస్ చేస్తున్న విధి విధానాల మీద ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ దాడులు చేయడం ఇది ఎంతవరకు? గతంలో మీరు కూడా ప్రశ్నించినప్పుడు దాడులు చేయలే కదా, ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు? అంటే మాజీ ఎమ్మెల్యే రసమయ్య, మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేయడం ఇది ఎంతవరకు? పోలీసులు ఏం చేస్తున్నారు అంటే పోలీసులు కూడా గవర్నమెంట్కే తొత్తులుగా మారి పనిచేస్తున్నారని నిర్ధారణ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వారు చేస్తున్న విధి విధానాల మీద మాట్లాడితే ఎక్కడికక్కడ దాడులు చేయడం ఇది ఎంతవరకు? అంటే మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడొద్దా? ప్రజల పక్షాన వీరికి నీళ్ళు వస్తలేవు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తలేవు అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలతో దాడులు చేపిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన, దౌర్జన్య పాలన. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేయండి. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలలో ఇంకా వ్యతిరేకత వచ్చి మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. ఈ ప్రజాపాలన లేక దౌర్జన్య పాలన అనేది అడుగుతున్నారు ప్రజలు. ఇలాన ప్రశ్నిస్తే దాడులు చేస్తే ప్రజాస్వామ్యంలో బతకలేమని రైతులే అంటున్నారని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు మానుకొండూరే నిదర్శనం అని తెలియజేస్తున్నాం. పేదలపైనే మీ ప్రతాపమా? పేదల సంగతి ఏంది? పేదల ఇండ్లు కూల్చి చెరువుల రక్షణ. సంపన్నులకు ప్రత్యేక చట్టం ఉన్నదా? వారి అతిక్రమణాలపై ఉపేక్ష ఎందుకు? హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. కబ్జాకు హైడ్రా అండదండల. గంగారం చెరువును మట్టితో నింపేశారు. అక్రమార్కులకు హైడ్రా సహకరిస్తుందన్న పిఎస్సి చైర్మన్ అరకెపూడి గాంధీ నిలదీత. ఎక్కడికక్కడ హైడ్రాకు హైకోర్టు ముట్టికాయలు వేసినా కూడా హైడ్రా విధి విధానాలు మారతలేవు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ పేదల ఇండ్లు కూల్చడమేనా, ధనికుల ఇండ్లకు వర్తించడా అని హైకోర్టు అడిగినా కూడా హైకోర్టును పట్టించుకోకుండా ముందుకెళ్తున్న హైడ్రా ఇది కబ్జాలకు అండదండగా నిలుస్తుందని పిఎస్సి చైర్మన్ అరకెపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ అనడం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే దీని మీద విమర్శిస్తున్నారంటే హైడ్రా విధి విధానాలు ఎలా ఉన్నాయని ఒకసారి చూడండి. ఇప్పుడు సొంత ఇంటి వ్యక్తులే రేవంత్ రెడ్డి గారి హైడ్రా పనితీరును వ్యతిరేకిస్తున్నారంటే హైడ్రా అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి లాభం కోసమే చేస్తున్నారని నిర్ధారణ అవుతుంది. దీనిలో కబ్జాలకు సంబంధించిన పెద్ద పెద్దలకు సహకరిస్తూ నిరుపేద కుటుంబాల ఇళ్ళే కూలగొడుతుందని హైకోర్టు కూడా
అనడం జరుగుతుంది. ఇది హైడ్రా విధి విధానాలు పేదల కడుపు కొట్టేదందుకే కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరియు రేవంత్ రెడ్డి పాలన అని నిర్ధారణ అవుతుంది. వారు కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. నిన్న వేరే ఎమ్మెల్యే, ఇవాళ అరకెపూడి గాంధీ అంటే రోజుకో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా పరిస్థితి అని తెలియజేస్తున్నాం.